నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరులోని పలు దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దర్శించుకున్న భక్తులు. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకే రక్షణ కరువైందని కోల్కతాలో జూనియర్ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను ఖండిస్తున్నామని, ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కల్కత్తా మహానగరంలో 100 సంవత్సరాలకు పైబడి చరిత్ర కలిగిన మెడికల్ కళాశాలలో మెడికల్ పీజీ చదువుతున్న జూనియర్ డాక్టర్పై అమానుషంగా అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనను తీవ్రంగా నిరసిస్తూ గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యులు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేసి తమ ఆవేదనను నిరసన రూపంలో వ్యక్తం చేశారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రభుత్వ వైద్యులు చేస్తున్న నిరసనకు పట్టణ పరిధిలోని ప్రైవేటు డాక్టర్లు మద్దతు తెలియజేశారు. ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించే వైద్యులకి రక్షణ కరువైందని, కోల్కతాలో జూనియర్ డాక్టర్లపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ సంఘటనకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు లేకపోతే సమాజం ఉండదని, ఇటువంటి దురదృష్టకర సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ నిరసనలో డాక్టర్లు రాజా, హరికృష్ణ, జనార్దన్ రెడ్డి, రోహిణి, మైథిలి, స్వరాజ్యం, రామకృష్ణారావు, బ్రహ్మయ్య, తనూజ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. Stop violence against. Stop violence against. We want justice. కృతజ్ఞతలు అందరూ వచ్చి ఏం ప్రాబ్లం చేశారు ఈ ప్రొటెక్ట్ దీనివల్ల ఏ చిన్న లాభం జరిగినా నుండి మా పని మేము చేసుకునేవాళ్ళం. ఈ విధంగా బయటకు వచ్చి ఈ విధంగా చేయడానికి కారణం వచ్చి మా బాధని, మా ఆవేదనని మీకు తెలియజేయడానికి కోసమే, ప్రజలకు తెలియాలి ఇది అని మేము బయటకు వచ్చాము. ఇది ఏంటంటే ఈ మంత్ 9న పశ్చిమ బెంగాల్లో ఉన్న కోల్కతాలోని ఆర్జీ కార్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని 36 అవర్స్ కష్టపడి పనిచేసిన అమ్మాయి రెస్ట్ కోసము తన సెమినార్ హాల్లో పడుకొని నిద్రపోతుంటే అతి దారుణంగా కిరాతకంగా రేప్ చేసి చంపారు. ఇది ఒక డాక్టర్ అని కాదండి, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఉంటుంది. మీ బిడ్డకి అయితే మీరు ఏ విధంగా భావిస్తారు? అసలు మా వల్ల కావట్లే, మేము అది ఎందుకంటే ఇప్పుడు అందరూ అదొకటి అనమాట. ఎక్కడో కోల్కతాలో జరిగితే ఇక్కడ ఎందుకు డాక్టర్లు ధర్నా చేస్తున్నారంటే మేమైతే భరించలేకపోతున్నాం. ఎక్కడో జరిగిన ఒక ఆడబిడ్డ ఆ పేరెంట్స్ బాధ ఎట్టుంటుంది తలుచుకుంటే ఇప్పటికీ మాకు అసలు మా వల్ల కావట్లేదు. ఎందుకు ఎక్కడ జరిగినా ఏమి దాన్ని మనం ఖండించాలి కదా.
ప్రతి దగ్గర ఇవి ఎదుర్కొంటా ఆడపిల్ల అనేవాళ్ళు ఈ విధంగా ఎదుర్కోవాలా, బలి అవ్వాల్సిందేనా? ఎంతో కష్టపడి ఎంతో ఆశయంతో తను మెడిసిన్ చేయడానికి చేరింది కాలేజీలో. కానీ ఆ అమ్మాయిని ఏం చేశారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి అసలు చూడకూరనే పరిస్థితిలో ఆ అమ్మాయిని ఉంచారు. దీనికి ఎవరు బాధ్యులు? ఈ సమాజం దీనికి ఏం ఆన్సర్ ఇవ్వగలుగుతుంది? అది కూడా కాకుండా ఈ మధ్య డాక్టర్స్ మీద దాడులు ఎక్కువైనాయి. మేము కొద్ది రోజులు మేము చెయ్యం మెడిసిన్. ఫ్యూచర్ జనరేషన్ ఎట్లా ఉంటుంది? డాక్టర్ ఎవరు చదవకపోతే డాక్టర్ ఎవరు ప్రాణాలు పోయగలరు? మేము కష్టపడతాము నైట్ డ్యూటీస్లో. ఇప్పుడు మనం చూస్తున్నాం 36 అవర్స్ అమ్మాయి చేసింది. ఆ విధంగా మేము చదివేటప్పుడు కష్టపడి ఎన్నో గంటలు కష్టపడి పని చేస్తాము. ఇప్పుడు డ్యూటీ అవర్స్లో కూడా మేము కష్టపడి పని చేస్తాము. పని చేసి మేము మిమ్మల్ని కాపాడేదానికే కోసమే కదా, మా కోసం కాదు. కానీ దానికి మమ్మల్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని దుర్భాషలాడుతున్నారు, తిడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. సార్ చెప్పినట్టు డాక్టర్స్ మేము కూడా అన్నీ మూసేస్తే ఏమవుతారు? ఇప్పుడు విలువిల్లాడు ఇప్పుడు ఒక పెయిన్ అబ్డామిన్తో వస్తారు, ఒక ఇంజెక్షన్ ఒక ట్రీట్మెంట్ ఇస్తే రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతారు? జరిగిన ఈ హేయమైన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అనేది చాలా తగ్గ విషయము. మేమందరూ దీన్ని ఖండిస్తున్నాము. డాక్టర్లు అనేవాళ్ళు లైఫ్ సేవ్ చేసి వాళ్ళని సేవ్ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళని ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. సేవ్ అస్ టు సేవ్ యూ అని చెప్పి అనే స్లోగన్ ఐఎంఏ తీసుకొచ్చింది. దీని కొరకుగా ఇటువంటిది అనేది చాలా తప్పు. ఈ విధంగా జరగడం ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్స్కి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో వర్క్ చేసే డాక్టర్స్కి తగిన రెస్ట్ రూమ్లు ఇవ్వాలని, వాళ్ళకి సేఫ్టీ అన్ని మేనేజ్మెంట్ జాగ్రత్త చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. we want government to build up the ordinances to save the doctors and people on duty. చాలా చోట్ల ఇంతకుముందు కూడా వినున్నాము, డాక్టర్ చేసిన దానికి ఈ రౌడీ మొక్కలు వచ్చి దాన్ని కొట్టడం అటువంటివన్నీ కూడా జరుగుతున్నాయని. కాబట్టి ఇంకా బందోబస్తుగా ఇంకా గట్టిగా ఈ రూల్స్ ఉండాలని, వాళ్ళని సేవ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే దోషులని కఠినంగా శిక్షించాలి. ఉరిశిక్ష ఒకటే వాటికి సమాధానం కాదు. ఉరిశిక్ష అంటే ఒక క్షణంలో వాళ్ళకి తెలియకుండానే ప్రాణం పోద్ది. వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాలి. ప్రతి ఒక్కరూ చూస్తుండగానే మన ఊర్లో కూడా మనకు ఒక అమ్మాయిని హత్య చేశారు, రేప్ చేసి. అయినా కూడా దోషులు ఇప్పటికీ ధైర్యంగా జనాల్లో తిరుగుతున్నారు. అంటే ఏమిటి అర్థం? వాళ్ళని కూడా ప్రభుత్వం వాళ్ళు కోర్టులు వదిలేస్తున్నాయి. కాబట్టి దీనికి మాత్రం ప్రతి ఒక్కరూ మనమందరం ఇప్పుడు ప్రొటెస్ట్ చేసేది అక్కడ ఇలాంటి పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని, వెంటనే కూడా శిక్షించాలని. ఇంకా ఎంక్వైరీలు అవన్నీ ఏం అవసరం ఉంటాయి? ఇంత పబ్లిక్గా అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడాను డిలే చేస్తున్నారు. అది కూడా పెద్ద పాలిటీషియన్స్ వాళ్ళ పిల్లలందరూ దీంట్లో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తప్పించుకుంటారని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళందరికీ మాత్రం కఠినంగా శిక్షించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనం అందరం కూడా ప్రొటెస్ట్ చేసేది కూడా దాని గురించేను. కఠినమైన శిక్షలు లేకపోయినందువల్లనే జనాలందరూ ఇలాగ రెచ్చిపోతున్నారు. వేరే కంట్రీస్లో అయితే నడి రోడ్లో పెట్టి వాళ్ళని షూట్ చేసి చంపేస్తున్నారు. దాన్ని చూసైనా భయపడి ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను. కాబట్టి మనకి ఇప్పుడు కావాల్సింది వాళ్ళని సింపుల్గా ఉరితీయడం కాదు, వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపాలి. ప్రజలందరూ చూస్తుండగా అతను అన్నాడంట, నాకేముంది చేస్తే ఉరిశిక్షే కదా అని. ఉరిశిక్ష అంటే అంత తేలిగ్గా ఉంది. అలా కాకుండా ఆయన్ని బతకాలి, అతను చిత్రహింసలతో బతకాలి. ఆయన పాటలన్నీ కోసేసి అతను ఇంకా ఇలాంటి పని చేయకుండా కూడా ఫ్యూచర్లో అలాంటి శిక్షలు వాళ్ళకి విధిస్తే కానీ ఎవరికి కూడా బుద్ధి రాదని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ గూడూరులో మన డాక్టర్లు అందరం ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. మన డాక్టర్లే కాదు, మన దేశం అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రతిసారి ఏదో జరిగినప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఇంకా ఇలాంటిది జరగద్ది, మళ్ళీ కూడా ప్రొటెస్ట్ చేస్తాము. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ అందరూ భయపడేలాగా శిక్షలు విధించాలని కూడా నేను కోరుకుంటున్నాను. తాను చదివిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు మరియు గూడూరు పట్టణవాసి, గూడూరు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి చదలవాడ మురళీధర్
పాఠశాలకు 3 కంప్యూటర్లను రోటరీ క్లబ్ గూడూరు ద్వారా అందచేయటం అభినందనీయమని రోటరీ క్లబ్ మాజీ డిస్టిక్ చైర్మన్ మునిగిరీష్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల హెడ్ మాస్టర్కు రోటరీ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో 3 కంప్యూటర్లను అందజేశారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్న గూడూరు పట్టణానికి చెందిన చదలవాడ మురళీధర్ ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన రోటరీ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. మురళీధర్ తాను చదువుకున్న పాఠశాలకు ఏమైనా చెయ్యాలి అన్న తలంపుతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని 3 కంప్యూటర్లను అతని సొంత నిధులతో కొనుగోలు చేసి గూడూరు రోటరీ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో జడ్పీ పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ చైర్మన్ మునిగిరీష్ మాట్లాడుతూ ఎవరైనా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్న అనంతరం తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి ఎంతో కొంత సహకారం అందించడం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ పాఠశాలలో చదివిన అనేక మంది పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తూ ఉండటం ఆనందంగా ఉందన్నారు. రోటరీ క్లబ్ సైబరాబాద్ హైదరాబాద్లో రోటరీ క్లబ్ సైబరాబాద్ అనే క్లబ్ ఉంది. ఆ క్లబ్కి ప్రెసిడెంట్గా ఈ పాఠశాల పూర్వపు విద్యార్థి మన గూడూరు వాస్తవుడైనటువంటి చదలవాడ మురళీధర్ గారు ఒకరోజు ఫోన్ చేసి కంప్యూటర్స్ మేము చాలా పర్చేజ్ చేశాము, మన స్కూల్కి కొన్ని కంప్యూటర్స్ అవసరం ఉంటే ఇస్తాము, ముఖ్యంగా నేను చదువుకున్న స్కూల్ కాబట్టి జడ్పీ బాయ్స్ హై స్కూల్కి అవసరం ఉంటే ఆ స్కూల్కి ఇవ్వండి, ఆ స్కూల్కి అవసరం లేకపోతే వేరే ఏదైనా స్కూల్కైనా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మన జడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు మేడం గారిని అడిగినప్పుడు చాలా అవసరం ఉందని చెప్పడం జరిగింది. వెంటనే మా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఈ 3 కంప్యూటర్స్ని ఇద్దామని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంతోమంది ఇప్పుడు జడ్పీ హై స్కూల్ గూడూరు అనేది చాలా పెద్ద స్కూల్ మన డివిజన్లోనే, అందుకని ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి వారికి ఈ కంప్యూటర్ విద్య చాలా అవసరం కాబట్టి మేము ఇచ్చేటువంటి వాటిని సక్రమంగా ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో రాణిస్తే ఇచ్చిన డోనర్ ఆయన మురళీధర్ గారికి చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం లిటరసీ ప్రోగ్రామ్ కింద రోటరీ ఇంటర్నేషనల్ కూడా లిటరసీ అనే దాని మీద చాలా ఫోకస్ ఉంది. ఆ లిటరసీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. ఈ కంప్యూటర్స్ ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పోతిరెడ్డి పెంచలయ్య, సంచిమణి ప్రసాద్ ఆర్థిక సహకారంతో తిరుపతి జిల్లా చిల్లకూరు గ్రామంలో గొల్లపాలెం ప్రాంతంలో ఉన్న గంగమ్మ దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం 20,000 విలువ గల ఇన్వెంటర్ మరియు స్టాండ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, కమిటీ సభ్యులు ధనుంజయ, రమేష్, సురేష్, శ్రీనివాసులు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అందరూ వచ్చేద్దాం బాగా దాన్ని కలర్ లైటింగ్ చేసుకోవటానికి ఫోటో నిన్న డల్గా వచ్చేద్దాం. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకూరు మండలంలోని చిలకూరు ఊరిలో గొల్లపాలెంలో మా గంగమ్మ గుడి దేవస్థానానికి గతంలో మనం ఇక్కడ ఒక 2 సిమెంట్ బళ్ళలో అందరూ కూర్చొని చల్లంగా సాయంకాలం పూట భక్తులు కూడా సేద తీరేదానికి ఒక 2 బల్లలు కూడా ఇచ్చున్నాం. ఈరోజు కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఈ గుడి పెద్దలంతా కూడా మనల్ని ఒక ఇన్వర్టర్ సెట్ అడుగున్నారు. ఆ ఇన్వర్టర్ సెట్ మాత్రం వాళ్ళు అడిగారు. దాంతోపాటు స్టాండ్ కూడా ఒక 2,000 రూపాయలు అయితే మొత్తం 20,000 రూపాయలు విలువ చేసే సామాగ్రిని మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా ప్రగతి కుటుంబ సభ్యులైన పోతిరెడ్డి పెంచలయ్య గారు, అదేవిధంగా సంచి మునిప్రసాద్ వీళ్ళిద్దరు సహకారంతో ఈ ఒక ఇన్వర్టర్ని, దానికి స్టాండ్ని అడిషనల్గా ఈరోజు మా వాళ్ళు అనుకొని కూడా ఒక నెల సరిపోయే ఒక బస్తా టెంకాయలను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. తన కుటుంబ సభ్యులైన దానికి మనకు చాలా గర్వకారణంగా ఉంది. మా పెంచలేకి, మా ప్రసాద్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. అందరికీ ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. సేవే లక్ష్యం, సేవే పరమార్థానికి మంచి ఉద్దేశంతో మా ప్రగతి సంస్థని కడివెచ్చనిగా స్థాపించి 4 ఏళ్లలో సంవత్సరానికి 365 ప్రోగ్రాముల కన్నా ఎక్కువ చేస్తూ
ఈ ప్రజలకి ప్రగతి సేవా సంస్థ ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో విద్యా వైద్యం అనేక కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా చిలకూరు గ్రామంలో గంగమ్మ దేవాలయానికి మా కుటుంబ సభ్యులైనటువంటి పోతిరెడ్డి పెంచలయ్య గారు మరియు సంచి వెంకట ప్రసాద్ గారు వారు ఈ ఇన్వర్టర్ని బహుకరించడం జరిగింది. వారికి ఆ కుటుంబానికి గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మన ప్రగతి సేవా సంస్థ ద్వారా మన చిల్లకూరు గ్రామంలోని గంగమ్మ తల్లి దేవస్థానానికి మన ప్రగతి సేవా సంస్థలోని మేమిద్దరం కలిసి మన బ్యాటరీ ఒకటి, ఇన్వర్టర్ ఒకటి డొనేట్ చేయడం జరిగింది. అది ఇక్కడ పెద్దల సమక్షంలో పెద్దలు కోరగా మనం అది చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మాకు మంచి శక్తినిచ్చి మరిన్ని కార్యక్రమాలు జరపాలని, గంగమ్మ తల్లి మాకు ఆ సహాయ సహకారాలు చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని, మాకు ఆ శక్తిని కలిగించాలని కోరుకుంటూ మా చంద్రన్న ద్వారా అంటే ఇది చేయడానికి, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారకుడు చంద్రన్నే చెప్పాలంటే. ఏదో ఒకటి మనం అంటే ఏ ప్రోగ్రాం ఎవరు ఉన్నా లేకపోయినా మనలో ఎవరో ఒకరు ఏదో ఒక ప్రోగ్రాం జరుపుతూ ఉండాలి, అంటే ఆగకూడదు అనే ఉద్దేశంతో ఎవరినో ఒకరిని ముందుకు తోస్తూ ఉంటాడు చంద్రన్న. సో ఇట్లాంటి కార్యక్రమాలు అందరి ద్వారా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండల కేంద్రమైన మనుబోలు గ్రామంలోని పశువుల సంతకు శనివారం నాడు నిర్వహించిన వేలం పాటలో 12,10,000 రూపాయలకు మనుబోలు గ్రామానికి చెందిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య దక్కించుకున్నారు. ఈ విషయంపై ఈవోపీఆర్డి ప్రసాద్ మాట్లాడుతూ శనివారం నిర్వహించిన పశువుల సంత వేలంపాటలో ప్రభుత్వం వారు నిర్ణయించిన కనీస మద్దతు ధర 12 లక్షల రూపాయలకు అదనంగా 10,000 రూపాయలు జోడించి మొత్తం 12,10,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారని, 1 సంవత్సరం పాటు సంత నిర్వహించుకునేందుకు వీరికి అధికారం ఉంటుందని తెలియజేశారు. వేలంపాటలో పశువుల సంతను దక్కించుకున్న సాని వెంకటరమణయ్యను పంచాయతీ సర్పంచ కంచి పద్మమ్మ, ఉప సర్పంచ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, టీడీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, మండల టీడీపీ యువత కార్యదర్శి ఉడత విజయ్ కుమార్ యాదవ్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీ నందు పశువుల సంత వేలంపాటను ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ వారి అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పశువుల సంత వేలంపాటకు గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొన్న ప్రజల్లో గవర్నమెంట్ వారి మద్దతు ధర 12 లక్షల రూపాయలు కాగా సానే వెంకటరమణయ్య అను వ్యక్తి ఈ పశువుల సంతలో వేలంపాటను 12,10,000కు దక్కించుకున్నాడు. ఈ వేలంపాట కాలపరిమితి 1 సంవత్సరం ఉంటుంది. ఆల్రెడీ 1 వారంలో ఫుల్ పేమెంట్ కట్టేస్తే హాఫ్ పేమెంట్ కట్టేస్తున్నారు. ఫుల్ పేమెంట్ వారంలో పే చేసిన తర్వాత నుంచి 1 ఇయర్ పాటు వాళ్ళకి 1 ఇయర్లో వాళ్ళు వేలంపాటను ఎక్కడ నిర్వహించుకోవచ్చు. అక్కంపేట గ్రామ సచివాలయంలో గ్రామ సర్పంచ్ నారపరెడ్డి జాంబవతమ్మ అధ్యక్షతన పంచాయతీ వార్డు సభ్యుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి మాట్లాడుతూ ఈ సమావేశంలో గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలపై పంచాయతీ సభ్యులతో చర్చించామని, అదేవిధంగా గ్రామస్తులతో కూడా చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకుని వాటర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఈ సమావేశంలో అక్కంపేట గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అక్కంపేట గ్రామ పంచాయతీ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ యొక్క పేరు మరియు నిర్వహణ గురించి మరియు విస్తరణాధికారి PR&RD మనుబోలు వారు సదరు ప్లాంట్పై ఇచ్చిన నోటీసుల గురించి చర్చించడం గురించి ఈరోజు గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం. ఈ సమావేశం నందు సభ్యులందరూ చర్చించి ఈ ప్లాంట్ యొక్క నిర్వహణ అనే దాని గురించి నిర్ణయం తీసుకోవాల్సింది. అంటే ప్లాంట్ యొక్క పేరు మరియు నిర్వహణ ఎవరు చేయాలనే దాని గురించి చెప్పండి. కావున సదరు ప్లాంట్ గురించి ఇచ్చిన
యుఓపిఆర్బి వారు ఇచ్చినటువంటి నోటీస్ గురించి గ్రామస్తులు మరియు వార్డు మెంబర్లతో చర్చించి తదుపరి నిర్ణయం తెలియజేయడం. రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన మనుబోలు మండలంలోని అక్కంపేట ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికలు పలు నాటకీయ పరిణామాల నడుమ శనివారం తెరపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీన జరిగిన పాఠశాల అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో భాగంగా అక్కంపేట గ్రామంలో జరిగిన ఈ పాఠశాల ఎన్నికల్లో 2 వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో కమిటీల ఎన్నికలు పూర్తయ్యాయి. అధ్యక్ష కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఈ విషయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే వరకు వెళ్లింది. దీంతో స్పందించిన విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో ఆగిన ఎన్నికలనే కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నాడు ఎట్టకేలకు నూతనంగా ఎన్నికైన పాఠశాల కమిటీ సభ్యులు అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా పోతుగుంట రమీజా, ఉపాధ్యక్షుడిగా మంద సీనయ్య, కోఆప్షన్ సభ్యులుగా అంబటి శ్రీనివాసులు రెడ్డి, నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిలను ఎన్నుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరగడంతో పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్యానెల్ విజయం సాధించారు. కొత్తగా ఎంపికైన పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. ఈరోజు అక్కంపేట ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8వ తేదీ జరిగిన ఎలక్షన్ కంటిన్యూషన్గా ప్రాసెస్ స్టార్ట్ చేశాము. 8వ తేదీ కమిటీ సభ్యుల వరకు 24 మందిని ఎన్నుకోవడం జరిగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ 24 మందిలో కోరంగా ఏర్పడి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో చైర్మన్గా, పాఠశాల చైర్మన్గా పోతుగుంట రమీజా గారిని సభ్యులు ఎన్నుకున్నారు. అలాగే వైస్ చైర్మన్గా మందా సేనయ్య అనే ఆయన్ని సభ్యులు వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అలాగే ఈ చైర్మన్, వైస్ చైర్మన్ చేత జిల్లా ఉన్నతాధికారులు సీఎంఓ పెంచలయ్య గారు, తర్వాత మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమావేశంలో కమిటీ మెంబర్లందరూ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని తీర్మానించారు. అలాగే పిల్లల డ్రాప్అవుట్ లేకుండా స్కూలు నిరంతర అభివృద్ధికి సహాయపడతామని వాళ్ళు తెలియజేశారు. అలాగే పాఠశాలలో కోఆప్షన్ మెంబర్లుగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే అంబటి శ్రీనివాసులు రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసే మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు దేవస్థానంలో జరిగిన శ్రీ వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో అమ్మవారికి పల్లకీ సేవ, ఊంజల్ సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా తానంకి నానాజీ, ప్రతిమ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు బంగారు చీరలో దర్శనమిచ్చారు. సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజ, సువర్ణ పుష్ప పూజ ఘనంగా నిర్వహించారు. అడుగుతున్నారు మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినట్టు ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. దాన్ని చిత్తములతో సింహాసనమున్న పరమేశ్వరుని కూర్చొని ఉన్నాడు. పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి పౌర్ణమి ముందుగా వచ్చాడు శుక్రవారం చేయవలను అని పార్వతీదేవికి ఇట్లా చెప్పాను. ఎట్లా చేయాలి, ఆ వ్రతమును ఎవరైతే విధము చేయాలి, ఏ దేవతలు పూజించాలి పార్వతీదేవి అడిగింది. ఓ కాచాయిని, వరలక్ష్మి వ్రతము సవిస్తారంగా చెప్తున్నాను వినండి. మగధ దేశమున గుడి ఉన్నప్పటి పట్టణమున ఇండ్లు కండ్రులు పట్టణమంతయు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ పవిత్రంగా చేస్తున్నారు. గయ్యాలైన మిగతా ప్రియురాళ్ళు చెప్తున్నారు. ఇంట్లో అమ్మ ప్రతివతను మహాలక్ష్మి స్వప్నంలో వరలక్ష్మీదేవి ప్రదక్షిణలు నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకం జనపూజ కలుగుతున్నవి అని చెప్పి జనాంతరం చేసి పుణ్య విశేషము మీ పాదాలలో దర్శనము కలిగింది అని చెప్పి పెనువిధితో మామగారితో మొదలైనవన్నీ చెప్పి వారు స్వప్నంలో నీకు సొంతమైన శ్రావణ మాసము వస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతము ఆవశ్యకి చారుమతీదేవి కృపమునకు అనేక విధాలుగా బయలుదేరారు. పట్నము చేసి అదొక ఆసనముపై దానిపై కొత్త బియ్యం పోసి నలుగురు మొదలు లక్ష్మీదేవికి నానావిధ భక్ష్య మోక్షములు నివేదించి ప్రదక్షిణ చేసి ఇంట్లో ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళ నుండి గల్లు చుట్టుకున్న గజ్జలు మొదలగు ఆభరణములన్నీ కలిగి ఉన్న చారుమతి మొదలు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షములందు దగదగ నలుగుతున్నాయి. కాలచంద్రములు, నవరత్న ఖచ్చితమైన కంకణములు మొదలగు ఆభరణములన్నీ కలిగాను. ఇంకొక కట్టి చూపింది. स्वरूपिण्ये नमः। ओम विद्याय नमः। ओम शुभाय नमः। अदेवताय नमः। ओम सर्वेश्वराय नमः। ओम सर्वज्ञने नमः। ओम वेदवेद्याय नमः। ओम सर्वपूजिताय नमः। ओम कुसुमपुत्रिकाय नमः। ओम शान्ताय नमः। ओम गंभीराय नमः। ओम शुभाय नमः। ओम सौंदर्याय नमः। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ శ్రావణ శుక్రవారం సందర్భంగా గూడూరులోని పలు దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దర్శించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.